ఆర్ యూ రెడీ ఫర్ ద సర్ప్రైజ్? Of course. Tana. కాదు, నువ్వు నైట్ ఎలా అన్నావు? నైట్ ఏమన్నావు? అర్జున్ ఏంటి అలా థింక్ చేస్తున్నావు అర్జున్ అంటే ఏమన్నావు? I'm thinking what's the surprise tomorrow. Tana. వాడికి 2 days అర్జున్ ఆగు, నాయిస్ చేయకు. 2 days నుంచి చెప్తున్నాం అనమాట సర్ప్రైజ్ అని. పాపం అలా ఆలోచిస్తున్నాడు కదా. బుజ్జు పండు, నీకే బిగ్ సర్ప్రైజ్. సో మనకి ఇవాళ స్పెషల్ డే అనమాట. మనం స్పెషల్ డే స్పెషల్గా రెడీ అవుదామా? మ్యాచింగ్ అవుట్ఫిట్స్. సేమ్ షర్ట్, అమ్మకి సేమ్ ఫ్రాక్. షల్ గెట్ రెడీ? లే, Jeans. Frock కూడా. నాకు జీన్సా? అది లాంగ్ ఫ్రాక్ యాక్చువల్లీ. నేను చూపిస్తాలే. నువ్వు ఫస్ట్ రెడీ అయిపో, నెక్స్ట్ నేను రెడీ అవుతాను. ఓకే? హలో అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిట. ఈ వ్లాగ్ అసలు స్టార్ట్ చేద్దాం వద్దా అనుకుంటాం, మొదలెట్టాను. ఇది ఆఫ్టర్నూన్ అనమాట. మేము లంచ్ తర్వాత మా స్పెషల్ డే కోసం రెడీ అవుతున్నాము. మేము కార్ తీసుకున్నాము. జస్ట్ మా స్పెషల్ డే మీతో షేర్ చేసుకోవడమే కాదు, కొన్ని థింగ్స్ నా లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ అవన్నీ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. బికాజ్ అలాంటి ఫేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుందని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే అవుట్ఫిట్ కోసం చెప్తాను. నేను ఈ ఫ్రాక్, ఇక్కత్ ఫ్రాక్కి ఈ సెట్ వేసుకోబోతున్నాను అనమాట. ఇది అక్షయ ఆర్టి క్రాఫ్ట్స్ అని యూఎస్ అండ్ కెనడాకి షిప్ చేస్తారండి వీళ్ళు. యూఎస్ అండ్ కెనడాలో ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. చాలా చాలా క్వాలిటీ ఉంటాయి అనమాట. అండ్ అసలు ఎక్కడా చూడని డిజైన్స్ ఉంటాయి. శ్వేత గారు అనమాట తన పేరు. సో డూ చెక్, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ టేబుల్ సెటప్ కోసం లాస్ట్ టైం అడిగారు. ఇది ఐకియాలో తీసుకుంది చైర్ అండ్ టేబుల్. చాలా మంది అడిగారు, నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను అనమాట. తను ఏదో చిన్న మెయిల్స్ అవి చెక్ చేసుకుంటున్నారు. ఈ లోపల మేము రెడీ అవుతున్నాము. అండ్ నా ఫ్రాక్ వచ్చేసి ఇది ఇక్కత్ ప్యూర్ కాటన్ అనమాట. నేను అర్జున్ కాంబో చేయించుకున్నాము. చాలా బాగుంది కదా, ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇక్కత్ ఫ్రాక్ మీద. చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇది డిజైనర్ వేర్ అనమాట. నా ఫ్రెండ్ జాహ్నవి రెడ్డి లేబుల్ అని తన బొటిక్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. చాలా చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అండ్ డిజైన్స్ కూడా. తను నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ఇలాగా కింద నుంచి వీ షేప్ వచ్చేలా వచ్చి సైడ్ థ్రెడ్స్ ఇచ్చింది. నేను ఫుల్ పిక్ పోస్ట్ చేస్తాను చూడండి తర్వాత. చాలా బాగుంటాయి తన దగ్గర డిజైన్స్. సో డూ చెక్ ఇట్. నేను తనది కూడా ఇన్స్టా పేజ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, యూ కెన్ కాంటాక్ట్ హెర్. అండ్ తర్వాత లిప్స్టిక్లో ఎక్కువ ఎక్కువ వేసుకున్న టైప్ కదా నేను. రీనీది 5-in-1 ఉంది కదా, ఆ లిప్స్టిక్ వాడుతున్నాను. అండ్ నార్మల్ ఐలైనర్ అంతే. సో అయిపోయింది, నేనైతే రెడీ అయిపోయాను. తర్వాత యాక్చువల్లీ మా ఇద్దరికి ఇది ఉంది కదా, మేము ఏదైనా మదర్స్ డేకి అలా స్పెషల్గా రెడీ అయినప్పుడు నేను అర్జున్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఇలాగ అనీజీగా ఉండడం వల్ల కుదరట్లేదు అనమాట వ్లాగ్లో అలా చేయడం. సో ఇవాళ స్పెషల్ కదా అని చెప్పి వేసుకున్నాం. మా ఆయనకి దగ్గరగా ఉండే ఒక కలర్ వేసుకోమని చెప్తే ఈ షర్ట్ వేసుకున్నారనమాట. సో కొంచెంలో కొంచెం మాకు మ్యాచ్ అవుతారని తర్వాత దేవుడికి దండం పెట్టుకుని ఇంక బయలుదేరిపోతున్నాం. అండ్ నాకు అవుట్ఫిట్కి తగ్గ షూస్, చెప్పల్స్ చాలా చాలా ఉంటాయండి. బట్ ఈ కోవిడ్ వల్ల ఎక్కడికి వెళ్ళక ఇలాగ అన్ని డస్ట్ పెట్టేసి ఉన్నాయి అనమాట. సో ఫైనల్గా ఫ్రాక్కి ఇది మ్యాచ్ అవుతుందని చెప్పి ఆ షూస్ వేసుకున్నా. ఇంకా ఇలాగ అవుట్ఫిట్స్ అవి డిజైన్ చేసుకోవడము, లేదా బాగా రెడీ అవ్వడం, ఇంకా చాలా స్టఫ్ ఉంది. నేను షేర్ చేస్తాను నెక్స్ట్ నా వీడియోస్లో. Are you ready for the surprise? Of course I am. Just for ఎంత ఇంకా అంతేం పడుతుంది? Wait for 20 minutes. Arjun is having a surprise. La 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 la. La la la. నీ la 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 సాంగ్ అందరూ మిస్ అవుతుంది. అందరూ అంటారు అర్జున్ లాల సాంగ్ పాడలేదు ఏంటి ఈ మధ్యన అని. మాకు అంత లాల ఏం జరగట్లేదండి, అందుకే పాడట్లేదు. ఇప్పుడు ఏదో కొంచెం జరగబోతుంది అనమాట. మన కెమెరాకి తప్పదు. సారీ ఫర్ దట్ ఇరిటేటింగ్ సౌండ్ అండి, అది నేను అనుకోలేదు. నేను మాట్లాడడం మొదలెట్టినప్పుడే క్యాబ్ డ్రైవర్కి కాల్ వచ్చిందనమాట. చాలా నాయిసీగా అనిపించింది. వాల్యూమ్ అయితే తగ్గించాను. తర్వాత అర్జున్ లైట్గా నాప్ వేసాడు. మా ఇంటి నుంచి షోరూమ్ ఒక 20 minutes దగ్గర అనమాట. సో ఇప్పుడైతే మా విషయం చెప్తానన్నాను కదా. కార్ కొనుక్కోవడం అనేది యాక్చువల్లీ పెద్ద విషయం కాదు. కొంచెం డౌన్ పేమెంట్ ఉండి లోన్ పే చేయగలిగితే హ్యాపీగా ఎవరన్నా కొనుక్కోవచ్చు. కానీ అందరికీ సెట్ అవ్వదు కదా. వాళ్ళకి ఏదో ఒక అబ్స్టేకల్ వస్తుంది. అండ్ ఇప్పుడు అవసరమా, అండ్ మనం మెయింటైన్ చేయగలమా, ఇలాంటి ఆలోచనలకి చాలామంది కొనుక్కోరు. మేము కూడా అలాంటి ఫేజ్ నుంచి వచ్చాము. లిటరలీ లైఫ్ని 0 నుంచి స్టెప్ 1 నుంచి మొదలెట్టాం అనమాట. పెళ్ళైన కొత్తల్లో అయితే మేము బస్సులోనే వెళ్ళేవాళ్ళం. బైక్ కూడా కొన్నాళ్ళు పోయాక తీసుకున్నాం అనమాట. బేసిక్గా మన లైఫ్కి ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయగలము స్మూత్గా అంటే ఏంటంటే మన బైక్ కొనుక్కున్న లేకపోతే ఇంటికి కొనుక్కున్నప్పుడు అది మనకి బర్డెన్ అయిపోకూడదు నెల నెల అని
అనే ఫీలింగ్ మా ఇద్దరికి. ఎప్పుడైతే మనం రెడీ అవుతామో అప్పుడే కొనుక్కుందాము, స్మూత్గా ఉండాలి మన ఎకనామిక్ స్టేటస్ అని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళం. సో చాలా నాళ్ళు తను 1.5 అవర్ పైన K6 అనే బస్సు ఉండేది జయనగర్ నుంచి శివాజీ నగర్. సో అలా కష్టపడి వెళ్ళేవాడు. చాలా నాళ్ళకి ఏంటంటే క్యాబ్లు కూడా ఇప్పుడున్నంత రీజనబుల్గా ఉండేవి కాదు ఊరికూరికే క్యాబ్స్ ఎక్కడానికి. సో వీలైతే నడిచి వెళ్ళేవాళ్ళం దగ్గర దగ్గర. అండ్ తర్వాత జస్ట్ ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు అర్జున్ టైంలో అప్పుడు బైక్ తీసుకున్నాం అనమాట. సో తర్వాత కొన్నాళ్ళు అర్జున్ కూడా బైక్ మీద తిప్పేవాళ్ళం. అండ్ అర్జున్ కూడా స్కూల్కి నడిపించి తీసుకెళ్ళాను అనమాట. ఎప్పుడైనా ఎండగున్నప్పుడు ఆటో ఎక్కించడం అలాగా. సో ఏంటంటే కష్టపడడం అంటే ఇష్టం బేసిక్గా, స్ట్రగుల్ సరదాగా. ఎందుకంటే ప్రతిసారి కంఫర్ట్ తీసుకుంటేనే హ్యాపీనెస్ ఉంటుంది అనే మైండ్ సెట్ కాదు నాదేనా మా ఆయన. చిన్నప్పటి నుంచి మేము పెరిగిన ఎన్వైరన్మెంట్ అలాంటిదే, మా థింకింగ్ కూడా అలాగే ఉంటుంది ఇద్దరికి కలిసి. సో అర్జున్ కూడా అలానే అలవాటు చేయాలని చెప్పి అనుకునేవాళ్ళం. టైం వచ్చినప్పుడు కొనుక్కుందాము, అన్నీ సెట్ అయినప్పుడు అలాగా అనుకునేవాళ్ళం. ఫైనల్గా డ్రీమ్ కమ్ ట్రూ. మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకు మంచి కార్ కొనుక్కున్నాం అంటే నిజంగా చాలా చాలా పెద్ద డ్రీమ్ కదండి. మాలాంటి వాళ్ళు చాలామంది కనెక్ట్ అవుతారు. సో ఫైనల్గా ఇదన్నమాట మా స్టోరీ. చూసావమ్మా క్రికెట్ దగ్గర క్రికెట్లో చూసావా సఫారీ కార్ చూసారా? ప్రమోషన్ నాకు వాల్యూ అది. ప్రమోట్ చేస్తుంటే ఎంత పెద్ద బిజినెస్ కన్నా ప్రమోషన్ అవసరం. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? యూ ఆర్ గోయింగ్ టు ఓన్ దిస్ కార్. మనది, ఇది మనది. ఇది ఎక్స్ సర్ప్రైజ్. వాడు మాట్లాడుతున్నాడు కానీ అక్కడ నాయిస్ ఉందని కట్ చేశాను. చాలా మంది అర్జున్ మాట్లాడుతున్నప్పుడు ఆ బిట్స్ ఉంచండి కట్ చేయొద్దు అంటారు. బట్ సారీ అండి, అంత నాయిస్ ఉంది. వాళ్ళ రోడ్ పక్కనే పెట్టారు, అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలే నేను. యా, ఇంతకీ కార్ కోసం వస్తే ఇది టాటా నెక్సాన్ XZ+O అనమాట. నేను ఈ కార్ ఎందుకు చూస్ చేసుకున్నాం, మా ఆయన చాలా చాలా 4-5 నెలల పైన సర్వే చేసి మొత్తానికి ఇది పిక్ చేశారనమాట. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్స్ట్ ఇప్పుడు టాటా నెక్సాన్ మేము ఎందుకు తీసుకున్నాము, మిగతా కార్లు ఉన్నాయి కదా దీంతో పాటు ఈ రేంజ్లోవి, అండ్ నెక్స్ట్ దీని కాంపిటీషన్వి, అది కాకుండా దీనికి ఎందుకు మేము వెళ్ళాము అనేది టెక్నికల్గా తనని ఎక్స్ప్లెయిన్ చేయమంటాను. చాలా చాలా విషయాలు ఉన్నాయి. అండ్ ఇదైతే చాలా ఐడియల్గా ఉందన్నమాట మా ఫ్యామిలీకి. ఇది 5 సీటర్ కార్ అండ్ లోపల అంబియన్స్ కానీ చాలా చాలా బాగుంది, కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో చెప్పా కదా టెక్నికల్గా నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను తర్వాత. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీ కార్ కోసం తెలుసుకోవాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఓయ్ సర్ప్రైజ్ నచ్చిందా? సర్ప్రైజ్ నచ్చింది. నీకు కలర్ కలర్ నచ్చిందా? కలర్ నచ్చింది. అండ్ ఫన్నీ థింగ్ ఏంటో చెప్పనా, నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల అసలు బయటికి రాలేదనమాట. నేను టెస్ట్ డ్రైవ్కి వచ్చాను అంటున్నారు మా ఆయన. నాకు టెస్ట్ డ్రైవ్ కూడా మేము క్రెటా చూసాము, దానికి ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాను. ఎందుకులే ఊరికే టెస్ట్ డ్రైవ్కి వెళ్ళడం అని చెప్పి ఎప్పుడు టెస్ట్ డ్రైవ్ కూడా చేయలేదు నేను. ఇందాకలో ఒక క్లిప్లో చూసాను కదా, నేను ఫస్ట్ టైం చూడడం కార్ని దగ్గరగా, లోపల ఎలా ఉంటుందా, ఇది కలరా అని. అర్జున్ లాగే నాకు కూడా కొత్త. సో నాకు కూడా చాలా లైక్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఏంటి ఇదా కారు, ఇలా ఉంటుంది ఆ డిజైన్ అని నేను కూడా అప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. అందుకే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వీటి చేత కార్ స్టార్ట్ చేయించాము. ఇంకో కామెడీ చెప్పనా, వాడి చేత రిబ్బన్ కట్ చేయించి అన్ని వాడి చేత చేయిస్తున్నాం కదా, ఆడు అంటాడు అమ్మ మరి డ్రైవింగ్ నాకు రాదు కదా ఇప్పుడు ఎలాగా అంట. అదేంట్రా అంటే మరి నా కారు నేనే డ్రైవ్ చేయాలి కదా అంటాడు. ఒరే అదేంట్రా బాబు, ఏదో ముద్దుగా పిల్లడు కదా అని చెప్పి అన్నీ చేయిస్తుంటే నీ కారు అని ఫీల్ అవుతున్నామంటే, అయ్యా ఇది నా కారే, మీ ఇద్దరు ఇంకోటి కొనుక్కోండి అన్నట్టు చెప్పాడు. అంగో వాళ్ళ నాన్న కూర్చొనివ్వట్లేదు, డ్రైవింగ్ సీట్లో వాడు కూర్చుంటాడంట. అమ్మ అసలు మామూలుగానే ఇంకా ఆ మధ్యాహ్నం టైం ఒక్కొక్కసారి క్రాంకీగా ఉంటారు పిల్లలు. మేము వాడిని అరవలేక కంట్రోల్ చేయలేక, పైగా అన్నీ ముట్టుకోకూడదు కదా, అస్తమానం శానిటైజ్ చేసుకుంటూ చచ్చిపోయాం అనమాట. మొత్తానికి వాటి వెళ్ళి కూర్చో, నువ్వు ఫస్ట్ కూర్చో అని చెప్తే అటువైపుకి వెళ్ళి వాడే డోర్ తీసుకొని కూర్చున్నాడు అనమాట. అండ్ మొన్న లాక్డౌన్ వల్ల అండ్ మహారాష్ట్ర పూణే ఇటువైపు అంతా కూడా బాగా లాక్డౌన్స్ ఉన్నాయి కదా, సో బాగా లేట్ అవుతుంది కార్ డెలివర్ చేయడానికి. మీరు అన్న ఆలోచన ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళి షోరూమ్కి వెళ్ళి బుక్ చేసుకోండి. మనం అనుకున్న టైం కన్నా చాలా లేట్గా డెలివరీ అవుతున్నాయి అనమాట. సో ఫైనల్లీ మా కార్లో మేము కూర్చున్నాం అన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ పక్క నాయిస్ వల్ల పెద్ద ఎంజాయ్ చేయలేకపోయాం అనమాట. తర్వాత డ్రైవ్ స్టార్ట్ అయ్యాక చాలా బాగా అనిపించింది. అండ్
తర్వాత డాక్యుమెంట్స్ అండ్ బేసిక్ థింగ్స్ ఏవో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మేనేజర్ ఈయనకి. ఆయన వాటిలో బిజీగా ఉన్నారు. నేను ఊరికే అలా చూస్తూ ఉంటే కార్‌కి మొత్తం ఒక వైట్ కలర్ స్ట్రిప్ వచ్చింది చూసారా? సెంటర్‌లో డోర్స్ దగ్గర అక్కడ. అక్కడ అది ఏంటో మచ్చ మచ్చగా అనిపించింది నాకు. అనిపిస్తే మార్బుల్ డిజైనా ఇది? లేకపోతే ఇంతేనా అని అడిగా. అడిగితే అప్పుడు వాళ్ళు చూస్తే వెనకాల ప్లెయిన్ వైట్ ఉంది. చూసారా ఇలా మచ్చలుగా? సో, ఇలా చిన్న చిన్నవి ఏవోటి ఉంటాయి. మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఇంచించు చూసుకోవాలి. అప్పుడు పంపిస్తే మళ్ళీ గ్యారేజ్‌కి అక్కడ పంపించి రబ్బింగ్ క్రీమ్ ఏదో ఉంటది. దాంతో తుడిస్తేనే పోయింది తెలుసా అది. వాటర్‌కి కూడా పోవట్ల. సో, మనం కొత్తది కొనుక్కున్నప్పుడు అన్నీ మంచిగా ఉండాలనుకుంటాం కదా! సో, ఈ వానలు వీటిలకి ఏవోటి అయితా ఉంటాయి. చాలా చాదస్తంగా చూసుకొని అన్నీ వాళ్ళకి ఆ రోజే చెప్పేస్తే బావుంటది. ఇంకా ఒక చిన్నవి ఏవో ఉంటాయి కదా! ఇక్కడ ఇలా ఉంది, అలా ఉంది అంటే అప్పుడు అవి చేపిచ్చారనమాట. ఫైనల్‌గా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. మా ఆయన నవ్వమన్నా నవ్వరు. డ్రైవింగ్ చేసినప్పుడు అసలు ఏమన్నా మాట్లాడితే గెగి గెగి అంటారు కదా! అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు. వీడికేమో నీకు నిద్ర వచ్చేస్తుంది. అండ్ వీడికి కూడా కార్ సీట్ తీసుకుంటాం అనమాట. ఒక 2 రకాలుంటాయి. ఫుల్‌గా కిడ్స్ కార్ సీట్ ఉంటుంది కదా! అలాంటివి ఉంటాయి. బూస్టర్ సీట్ అని జస్ట్ సీట్ వరకు ఉంటదనమాట. వీపుకి రాకుండా. అవి మాకు దొరకట్లేదు ఇక్కడ మాకు కావాల్సిన టైప్. ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలామంది పిల్లల్ని జస్ట్ ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలా చేస్తారు. అలా కాకుండా వాళ్ళకి కార్ సీట్ అలవాటు చేస్తే చాలా డిసిప్లిన్ ఉంటదండి. ఒక దగ్గర కూర్చోవడం, స్టడీగా ఉండడం. మీరు కూడా ట్రై చేయండి. మనకిక్కడ దానికి రూల్ గాని, ఫైన్ గాని ఉండదు కదా! సో, చాలామంది లైట్ తీసుకుంటాం. తర్వాత కార్ లోపల ఏంటి అనేది నెక్స్ట్ అయితే చూపిస్తాను. నాకు ఆ రోజు అస్సలు ఓపిక లేదు. అప్పటికి ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. నెక్స్ట్ ఇంటికెళ్ళిపోబోతున్నాం అనమాట. అండ్ మాకు ఈ ఏరియాలో అంతే కదా! లాక్‌డౌన్ వాటి వల్ల ఒక్కటి కూడా గుడికి ఎక్కడికి ఎళ్ళలేదు. సరిగ్గా ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉంటాయో కూడా తెలీదు. అండ్ ఆ టైం మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా! టెంపుల్స్ ఓపెన్ చేసిన టైం కాదు. బట్ అలా ఎళ్తా ఉంటే ఒక దగ్గర ఒక టెంపుల్ కనిపించింది. టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. బట్ ఇలా ఓపెన్‌గా వినాయకుడిది చిన్న స్టేజ్‌లా ఉందన్నమాట. ఎంత బా అనిపించిందో! మనకు ఫీలింగ్ ఉంటది కదా! ఒకసారి ఎళ్లి దేవుడికి దండం పెట్టుకున్నామని. అందుకని అక్కడ చక్కగా ఏం గేట్లు లేవు, ఏం లేదు. దేవుడు కూడా ఫ్రీగా అలా నీట్‌గా ఉన్నది. అందుకని వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ ఇంకా మేము పూజ అది తర్వాత చేద్దాం. ఊరెళ్ళిపోతాం గదా! అక్కడ చేయించుకుందాంలే అనుకున్నాం అనమాట. మేము యాక్చువల్‌గా టూ మచ్ బిలీఫ్ కాదు. అలా అనని అస్సలు దేవుడిని నమ్మననే టైపు కాదనమాట మేము. మేమేంటంటే మనం మంచి మనసుతో చక్కగుండి ఎవ్వరిని బాధపెట్టకుండా ఉంటే మనకి ఎప్పుడు మంచే జరుగుతది. అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి అని ఫీల్ అయ్యే టైప్ అనమాట మేమిద్దరం. నేనిప్పుడు అదే చెప్తున్నాను. చాలా లక్కీగా కనిపించింది ఇలాగ దేవుడని. అక్కడ కూడా పిల్లలు అరుస్తున్నారు. సో, మీకు స్మూత్ ఫీలింగ్ ఉండాలని చెప్పి నేను అది కూడా మ్యూట్ చేసి నేను మాట్లాడుతున్నాననమాట. సో, అలా దేవుడా చక్కగా మంచి టెంపుల్ కనిపించడం మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. నెక్స్ట్ అయితే ఇంటికెళ్ళిపోతున్నాం. అర్జున్ బాబు సక్సెస్‌ఫుల్‌గా పడుకోకుండా చూస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నాడనమాట. సో, అదండి మా ఎమోషనల్ అండ్ హ్యాపీ జర్నీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో చాలా చాలా మంది మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమ, ఎంత అభిమానం చూపిస్తారో. సో, మీ విషెస్ అన్నీ అవే మాకు బ్లెస్సింగ్స్ అనమాట. మీరు హ్యాపీగా మా కోసం అలా ఇష్టపడడమే మాకు బ్లెస్సింగ్స్ అని నేను ఫీల్ అవుతాను ఎప్పుడు. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ కార్‌లో ఇంకా మేము హ్యాపీ అండ్ సేఫ్, జాయ్‌ఫుల్ మెమోరీస్‌ని క్రియేట్ చేసుకుంటామని అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. మీరు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా! కంగ్రాచ్యులేషన్స్ అని. థ్యాంక్ యూ సో మచ్. సో, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్‌గా ఉండబోతుంది. సో, సీ యూ దెన్. స్టే ట్యూన్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. బాయ్.